హాయ్ అన్న. ఫస్ట్ బుకింగ్ అయితే పడింది, గంట తర్వాత అయితే పడింది మనకు ఒక బుకింగ్ అయితే ప్రీమియర్. అన్న ఇట్లా రాంగ్ రూట్లో వస్తున్నారు సడన్గా, ఇప్పుడు బస్సు ఉంది అక్కడ, నేనైతే ఇప్పుడు రైడ్ తీసుకున్నా, సడన్గా కనిపించాలి అన్న అయితే ఇట్లా రాకండి అన్న, యాక్సిడెంట్స్ అవుతాయి. చూడవచ్చు మీరు, ఆటోలు కూడా స్కూల్ పిల్లల్ని తీసుకొని రాంగ్ రూట్ వస్తున్నారు. పొద్దున్న ఏంటంటే ఫోన్లో బిజీ ఉంటారు, చూసుకోరు, తగిలితే మళ్ళీ డ్యామేజ్, పొద్దున్న దాకా చేసిన కష్టం అంతా బండికి పెట్టాల్సి వస్తుంది. అయితే మన ఫ్రెండ్స్ ఫస్ట్ ట్రిప్ అయితే గంట తర్వాత అయితే పడింది, గులామి అవంతి నుంచి అయితే పడింది. అయితే ట్రిప్ వచ్చేసి మన అపోలో హాస్పిటల్ అనుకుంటున్నాను నేనైతే, మరి కన్ఫర్మ్ అయితే తెలియదు. 520 రూపాయలు అయితే చూపించాడు అమౌంట్. ప్రీమియర్ ట్రిప్ 30 మినిట్స్ అయితే చూపించాడు. మరి ట్రాఫిక్ పెరిగితే ఎక్కువ అవుతుంది. కస్టమర్ అయితే మనకు పికప్ లొకేషన్ అంటే ఫ్లాట్ అండ్ బ్లాక్ నెంబర్ అయితే ఇచ్చేశాడు. అయితే ఇదే గులామి అవంతి వెళ్తున్నా. సి బ్లాక్ మనమైతే ఇది పికప్ లొకేషన్ ఉంది. కస్టమర్ అయితే మనకు బ్లాక్ నెంబర్ అనేది ఇచ్చేసాడు, సి బ్లాక్. ఫస్ట్ ట్రిప్ 520 రూపీస్, సిటీలో పడింది. టెన్షన్ లేదు, ఎయిర్పోర్ట్ పడితే మనకు రిటర్న్ బుకింగ్ దొరుకుతుందో అనే టెన్షన్ ఉంటుండే. అయితే పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాం. మరి ఫస్ట్ అయితే బండి రిటర్న్ చేసుకుందాం మనం. ఇక్కడ కొద్దిగా సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ, ఎందుకంటే అందరు అనుకుంటారు అన్న వాళ్ళు అందరూ స్టీరింగ్కి అతుక్కొని కూర్చొని నడుపుతారని. పొద్దున్న దాకా సీట్ దూరం పెట్టుకొని నడపాలంటే కాలు నొప్పులు అయితే. దగ్గర అయితే కంఫర్ట్ ఉంటుంది కాబట్టి అలసిపోరు, అందుకే అలా దగ్గర పెట్టుకుంటాం మేము చాలామంది. పొడుగు ఉన్న వాళ్ళకైతే సీట్ దూరం పెట్టుకుంటారు, హైట్ తక్కువ ఉంటే కొద్దిగా దగ్గర పెట్టుకుంటేనే బెస్ట్. అయితే పికప్ లొకేషన్కి అయితే వచ్చాము. మరి హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ట్రిప్ అయితే కోకాపేట నుంచి ఇక్కడ అపోలో హాస్పిటల్, ఫిలిం నగర్, జూబ్లీస్ రెండు వస్తాయి. అయితే ట్రిప్ అమౌంట్ వచ్చేసి మనకు 520 రూపీస్. కిలోమీటర్స్ అయితే 17 కిలోమీటర్లు. హాఫ్ అన్ అవర్లో అయితే పట్టింది టైం, హాఫ్ అన్ అవర్ 30 మినిట్స్. ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ప్రీమియర్. ఇలాంటి ఇంకో 4 అంటే పెద్ద ట్రిప్పులు చేసుకుంటే బెస్ట్. చిన్న ఎంత చేసినా మిగులుతలేవు మరి, అందుకే. మరి అవుట్ గేట్ 2 ఉన్నాయి, అటు లెఫ్ట్ సైడ్ వెళ్ళినా అవుట్ గేట్ దొరుకుతుంది మనకు, ఇటు సైడ్ కూడా ఉంటుంది. కానీ అటు సైడ్ వెళ్ళి లాభం ఉండదు, ఎందుకంటే అందరి దగ్గర ఓన్ కార్స్ ఉంటాయి కాబట్టి. ఇది రిచ్ ఏరియా కదా, అందుకే. అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ బయటికి. బుకింగ్ స్టార్ట్ చేసుకున్నాం. ఏంటంటే ట్రిప్ బై ట్రిప్ వీడియోస్ తీయాలంటే కుదరలేదు, ఎందుకంటే ట్రిప్ ఎండ్ కాగానే రిటర్న్ ట్రిప్ పడిపోతుంది మనకు సడన్గా. అయితే వీడియో తీయలేకపోతున్నా. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మన వీడియో ఎడిటింగ్లో ఏమవుతుందంటే ట్రాఫిక్ టైంలో యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మన వాళ్ళు చూస్తున్నారు కదా, రాంగ్ రూట్లో వస్తున్నారు ఎంత చెప్పినా. హలో ఫ్రెండ్స్, మనకైతే సెకండ్ ట్రిప్ పడింది. ట్రాఫిక్ ఎటుందో చూస్తున్నారు కదా. ఈ ట్రాఫిక్లో వీడియో రికార్డ్ చేయాలంటే ఎంత కష్టమవుతుంది, పక్కన చూస్తుండాలి అక్కడిక్కడ చూసుకుంటూ. అయితే సెకండ్ ట్రిప్ వచ్చేసి మనకు ఎయిర్పోర్ట్ అయితే పడింది 590 రూపీస్. అయితే ఇప్పుడు టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలని తీసేసుకున్నా. 2 ట్రిప్పులు అయితే మరి మనకు ఒక 1000-1100 అవుతాయి. అయితే 2 స్టాప్లు అయితే పెట్టండు కస్టమర్ పికప్కి. పికప్ లొకేషన్ అయితే ఇక్కడ మన టోలీ చౌక్ వెస్ట్ సైడ్ అని ఉంది. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నాం, మరి చూద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. డోర్ పడలేనట్టున్నది ఏదో. రైట్, డోర్ అయితే పడిపోయింది. హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే సెకండ్ ట్రిప్ అయిపోయింది. ఎయిర్పోర్ట్ ఒక ట్రిప్లో మిగులుతాయి, ఒక ట్రిప్లో తగ్గుతాయి, కానీ బుకింగ్స్ మాత్రం ఆపకూడదు. అయితే చూద్దాం. లైన్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఊబర్లో లైన్ టైం వచ్చేసి 10 అవుతుంది, మొత్తం జామ్. లోపల వెళ్ళడం వేస్ట్. అయితే సిటీలోకి అయితే వెళ్ళిపోదాం. మరి లోపల అయితే చాలా బండ్లు ఉన్నాయి. మనకైతే 300-400 అయితే చూపిస్తున్నాడు లైన్. కానీ బుకింగ్ ఇచ్చిన వాళ్ళు కిందనే ఉన్నారు కదా, చూడొచ్చు మీరు, ఇంత పెద్ద లైన్ ఉంది. అది టోల్ ఎంట్రీ నుంచి మొత్తం జామ్ ఉన్నది. మరి ఇంతమందిని పిలిచిండు, మరి బుకింగ్ అంటే మూమెంట్ లేనిది లోపల ఎందుకు పిలిచిండు ఇంతమందిని? ఓకే ఫ్రెండ్స్,
మనమైతే ఫ్రీ ఎగ్జిట్ అయితే తీసుకున్నాం. బాబా చూడొచ్చు ఫ్రెండ్స్, ఎక్కడ దాకా ఉన్నది జాము. బస్సు కనిపిస్తుంది కదా, అక్కడ దాకా వెహికల్స్ అనేటివి ఉన్నాయి. కింద అంటే ఈ ఫ్లైఓవర్ వల్ల కనిపిస్తలేవు. మనకైతే 1100 అయిపోయినాయి, వెళ్ళిపోదాం. మొత్తం లైన్ ఫుల్ జామ్ ఉన్నది. లోపల వెళ్ళి కూడా వేస్టే, సిటీలోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఇక్కడ మళ్ళీ కూర్చుంటే 12-1 అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, శంషాబాద్కి అయితే పోతున్నా. అక్కడ ఒక 15 నిమిషాలు చూస్తా. ఇక్కడ వేస్ట్, లైన్ కూడా ఎక్కువ ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను థర్డ్ ట్రిప్కి వెళ్తున్నాను. పికప్ లొకేషన్కి. ట్రిప్ వచ్చేసి ఇక్కడ మన నార్సింగ్ నుండి హైటెక్ సిటీ. ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఎంటీ వచ్చేసాను. అక్కడ బుకింగ్స్ ఏం లేవు, శంషాబాద్లో కూడా ఏం పట్టలేవు మరి బుకింగ్లో. అయితే టైం అయితే 11:30 అవుతుంది. ఇక 12 తర్వాత ఇక క్లోజ్ అయిపోతాయి బుకింగ్స్, అన్నీ చిన్నవి పడితే వేస్ట్ ఉంటాయి కాబట్టి. అందుకే ఇక నేనైతే ఇంకా 2 పాయింట్లు గ్యాస్ ఉంది. మరి ఎయిర్పోర్ట్లో నింపుకుంటే 3 గంటలు పడుతుంది. అందుకే ఇక ఇది హైటెక్ సిటీలో దించేసి మరి హైటెక్ సిటీలోనే గ్యాస్ అనేది నింపుకుంటాం. మరి అక్కడైతే 1 అవర్లో అయిపోతుంది. ప్రెషర్ కూడా బాగుంటుంది అక్కడ. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే ప్రీమియర్లో అయితే బుకింగ్స్ ఏం పడతలేవని థర్డ్ ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇది మన నార్సింగ్ నుంచి హైటెక్ సిటీ. ఇది నాలెడ్జ్ సిటీ. గేట్ నెంబర్ అయితే ఇక్కడ 11, 12 చాలా ఉన్నాయి. అక్కడ తెచ్చేసా. అయితే అమౌంట్ వచ్చేసి 230 రూపీస్. టోటల్ మనకు 1300 అయితే అయినాయి. పొద్దున 7:38కి అయితే స్టార్ట్ అయినా. మరి ఇప్పటి వరకు ఇన్ని అయిపోయాయి. అయితే ఇప్పుడు గ్యాస్ మరి ఒక పాయింట్ అయితే ఉంది, 2 పాయింట్స్ అయితే చూపిస్తుంది. అది ఎప్పుడు 1 పాయింట్ దిగిపోతుందో తెలియదు. ట్రిప్ అయితే 25 మినిట్స్లో ఫినిష్ అయిపోయింది. చూడొచ్చు, అందరు ఆగిపోయారు. వెహికల్స్ అన్నీ ఇలా ఆగిపోతాయి. ఏంటంటే 3 ట్రిప్పులకు ఇంత టైం పట్టిందంటే 3 ట్రిప్పులకు ఇంత టైం ఎందుకు పట్టిందంటే, నాకైతే ఎక్కడైతే 3 ట్రిప్పులకు 1300 అయితే అయినాయి నాకు. ఇక్కడైతే చెకింగ్ జరుగుతున్నట్టుంది, పోలీస్ చెకింగ్. చూడొచ్చు మీరు, కంప్లీట్ వెహికల్స్కి అయితే చేస్తున్నారు. బైక్స్ని కూడా ఆపుతున్నారు. అంటే మధ్యాహ్నం పూట రోడ్లు ఖాళీగా ఉంటాయి కదా, ట్రాఫిక్ టైంలో అయితే ఆపరు. బైక్స్, ప్రైవేట్ వెహికల్స్ని అయితే ఆపుతున్నారు. ట్యాక్సీ అయితే నన్నైతే ఆపలే. నాకు కూడా ఒక చాలానైతే ఉంది. చూడొచ్చు, కేఫ్ నీలోఫర్. ఇప్పుడైతే నేను సిఎన్జి పంప్కి అయితే వెళ్తున్నాను. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. 1300 అయితే అయినాయి. టైం వచ్చేసి 12 అవుతుంది. అది నాలెడ్జ్ సిటీ, ఇదేమో సత్వా నాలెడ్జ్ సిటీ పార్క్. ఎందుకో మరి వీడియోలు అనుకుంటా ఫోన్ అయితే హ్యాంగ్ అవుతుంది. మరి గ్యాస్కి అయితే వెళ్తున్నా. గోయింగ్ టు గచ్చిబౌలి పంప్. అక్కడనే లంచ్ చేసుకుంటా. మరి 72 రూపాయలు మీల్స్ అయితే వచ్చేస్తే మనకు ఎలా అయినా గంట పడుతుంది. ఆ గంటలో మంచి కార్లో వేసేసుకొని 2 పాయింట్స్ అయితే ఈ గ్యాస్ ఉంది. మంచి ప్లేట్ తీసుకొని పార్సల్ కట్టేసుకొని బండ్లోనే కూర్చొని తినచ్చు చక్కగా. అరే వెళ్ళండి రా బాబు. కౌంటౌన్ స్టార్ట్ అయింది. సిగ్నల్ కౌంటౌన్ 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. చలో వెళ్ళిపోయాం. కరెక్టర్ అయిపోయినట్టు సిగ్నల్ క్రాస్ అయితే. సరే మరి ఫ్రెండ్స్, పంప్కి అయితే వెళ్తున్నా. లంచ్ కూడా అయిపోతుంది. అన్నం తినేసి బొజ్జ చేద్దాం, పడుకుంటా. బుకింగ్ పడితే ఓకే, లేకపోతే పడుకోవాల్సిందే. ఓకే ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, టైం వచ్చేసి 1:30 అవుతుంది. లంచ్ అయితే చేసుకున్నా, పార్సల్ తీసేసుకున్నా. 80 రూపీస్ మిల్స్ అయితే పార్సల్ తీసుకున్నా. అయితే సిఎన్జి లైన్లో అయితే కూర్చొని తినేసాం. అది 1 పాయింట్ గ్యాస్ ఉన్నా 2 ఉన్నా అంతే గ్యాస్ కొడతాడు. ఎట్లన్నా 600-700 కొడతాడు కంపల్సరీ. అయితే 2 పాయింట్ల ఏసీలో మంచిగా ఏసీ వేసుకొని లంచ్ అయితే చేసుకున్నాం. మరి ఇప్పుడైతే గ్యాస్ నింపేసుకుని వెళ్ళా. బుకింగ్లు అయితే ఏం లేవు, కానీ ట్రాఫిక్ అయితే టూ మచ్ ఉంది. ఎండ అయితే టూ మచ్ ఉన్నది. వెహికల్ ఎక్కడన్నా నీడలో పెట్టేసుకొని కొద్దిగా రెస్ట్ అయితే తీసుకుంటా. బుకింగ్ ఒకవేళ స్టార్ట్ అయితే ఓకే, అంటే బాగా పడితే చేస్తా, లేకపోతే లేదు. ఏరియా ఇది గచ్చిబౌలి. ఈ పంపులో అయితే గ్యాస్ బాగుంటుంది, ప్రెషర్ కూడా కరెక్ట్ ఉంటుంది. వేరే పంపులలో అయితే గ్యాస్ ఉండదు, ప్రెషర్ ఉండదు. హలో ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. 2 అయితే
మధ్యాహ్నం ట్రిప్ అనేది పడింది ఎయిర్పోర్టు 600 చిల్లర. ఈ ట్రిప్ అయితే 1900 అవుతాయి. గ్యాస్ వేసుకున్నందుకు గ్యాస్ డబ్బులు అని వెళ్ళిపోతాయి. సాయంత్రం మళ్ళీ ఇంకా 2 ట్రిప్పులు పెద్ద కొట్టేసుకుంటే అయిపోతాయి. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మధ్యాహ్నం ఇంటికి వెళ్ళొద్దు, పొద్దున స్టార్ట్ అయితే 7-8 దాకా చేసుకొని వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియోతో కంటిన్యూ చేద్దాం ఎయిర్పోర్ట్ వెళ్ళాక. హాయ్ ఫ్రెండ్స్, ట్రిప్ వచ్చేసి ఫోర్త్ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. అమౌంట్ వచ్చేసి 650 రూపీస్. అయితే 4 ట్రిప్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. మళ్ళీ అయితే ఊబర్ తరపున రిటర్న్ బుకింగ్ అయితే లేదు. కింద సేమ్ పొజిషన్. ప్రతిసారి ఆ వీడియో తీసి వేయడం నాకు కూడా బాగా అనిపించలేదు. అయితే గ్యాస్ వెహికల్ కాబట్టి నాకైతే సెట్ అయిపోతుంది. ఒక గ్యాస్లో 3,000-2,800 అయితే అవుతున్నాయి. 1,800 నుంచి 2,000 అయితే మిగులుతున్నాయి రిటర్న్ ఎంటీ పోయినా. మీకు డౌట్ ఉంటే చూపిస్తాను, చూడొచ్చు. కింద వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా. మొత్తం జామ్ ఉంది ఫ్రెండ్స్. మొత్తం లైన్ అంతా జామ్ ఉంది. కింద వెళ్తే వేస్ట్ ఎయిర్పోర్ట్లో. బయటికి అయితే వెళ్ళిపోతున్నాను మరి. ఓకే ఫ్రెండ్స్, మన అమౌంట్ అయితే టోటల్గా 2,000 అయితే అయ్యింది 4 ట్రిప్స్కి. అయితే కాళ్ళ కింద అదే అంటే నేను స్లిప్పర్స్ వేసుకోను, లోకల్లో లాంగ్ అయితేనే స్లిప్పర్స్ వేసుకొని నడుపుతా. అయితే చెప్ప అనేది బ్రేక్ కింద వెళ్ళిపోయింది. అయితే దాన్ని తీసేసా. పోయి శంషాబాద్ వెళ్తా మళ్ళీ రొటీన్గా సేమ్ యాజ్ ఇట్ ఈస్ పొద్దున్నలాగానే. అయితే ఇలానే చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే బుకింగ్స్ ఉంటలేవు కదా. మరి ట్రిప్స్ ఏం కంప్లీట్ అయితే లేవు, టార్గెట్స్ అయితే లేవు. గ్యాస్ వెహికల్ కాబట్టి కిలోమీటర్ ఎక్కువ తిరిగినా సంపాదన ఉంటే ఆయిల్ చేంజ్లకు దానికి దీనికి ఖర్చులకు ప్రతి దానికి సెట్ అవుతుంది. ఖాళీ కూర్చుంటే అన్ని బాకీలు అయితే మళ్ళీ తలకన్నా పెద్ద బిజినెస్ అయితే ఏం లేదు. మరి పెట్రోల్ వెహికల్ వాళ్ళు ఎట్లా ఇస్తున్నారు ఏందో, వాళ్ళకి ఏం మిగులుతున్నాయో. హలో అన్న, అందరికీ నమస్తే. పొద్దున్న నుంచి అయితే 4 ట్రిప్పులు చేసిన. 1,985 రూపాయలు అయినాయి. రౌండ్ ఫిగర్ 2,000 అయితే చేసుకున్నా. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ నుంచి శంషాబాద్కి అయితే వచ్చి ఆగిన. మరి అక్కడి నుంచి అయితే రిటర్న్ బుకింగ్ ఏం పడలే. ఎండ అయితే సుర్రమని కాలుతున్నది. అందుకే మొత్తం సన్ షాడోస్ పెట్టేసిన గ్లాస్లకు. శంషాబాద్లో అయితే ఉన్నాయి, ఇప్పుడు చాలా బండ్లు అయితే ఉన్నాయి, చూపిస్తా. మీరు చూడొచ్చు 3-4 బండ్లు ఉన్నాయి, ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి వెహికల్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే నేనైతే ఎయిర్పోర్ట్ నుంచి అయితే శంషాబాద్లో కొద్దిసేపు వెయిట్ చేసా. మళ్ళీ అక్కడ నుంచి అయితే నార్సింగ్కి అయితే వచ్చేసా. లొకేషన్ వచ్చేసి ఇది కోకాపేట. ఇక్కడికి రావడం ఏంటంటే ఇక్కడ నుంచి బుకింగ్స్ ఉంటాయి కాబట్టి ఈ ప్లేస్కి అయితే వస్తున్నాను నేను కంటిన్యూస్లీ. ఎందుకంటే ఇక్కడైతే టార్గెట్స్ ఈజీగా రీచ్ అయితే ఇక్కడ నుంచి ప్రీమియర్ ట్రిప్స్ ఎక్కువ పడతాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అందరూ జాగ్రత్తగా నడపండి ఫ్రెండ్స్. రాంగ్ రూట్స్కి అయితే వెళ్ళకండి. రాంగ్ రూట్ వల్ల చాలా యాక్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి. ఎందుకు మన తెలంగాణలో ఏమవుతుందో మొత్తం తెలంగాణ వాళ్ళకే అవుతున్నాయి యాక్సిడెంట్స్. మన బస్సెస్ కానీ 3 బస్సుల యాక్సిడెంట్స్ కానీ. ఒకవేళ నిద్ర వస్తే ఆపుకొని నిద్రపోండి, రెస్ట్ తీసుకోండి, లేకపోతే ఆపి టీ తాగండి, ఫేస్ వాష్ చేసుకోండి. కానీ నిద్ర మాత్రం అలాగే నడపద్దు. నేనైతే ఒకవేళ రెస్ట్ నిద్ర వస్తే మాత్రం ఆపి మరి టీ తాగేసి ముఖం కడుక్కొని స్టార్ట్ చేసుకుంటాం. అయితే మనకైతే 2,000 అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొక 600-800 చేస్తే గ్యాస్ అమౌంట్ మళ్ళీ వీని ఊబర్ కమిషన్ 175 రూపాయలు 200 800 తీసేస్తే 2,000 మిగులుతాయి వాళ్ళకి. అయితే 2 డేస్ నుంచి బ్యాక్ 2 డేస్ అయితే మార్కెట్ ఏం లేదు, బాగాలేదు. అన్ని చిన్న ట్రిప్లు ఉన్నాయి. ఆ వీడియోలు వేద్దామంటే నాకు సిగ్గు అనిపిస్తుంది, అందుకే వేస్తుంది. అన్ని 150-110 చిన్న చిన్న ట్రిప్స్ ఉన్నాయి. అలా ఉంటుంది. ఒక్కోసారి మొత్తం అభిమానంగా ఉంటుంది, మొత్తం బెక్కారు ఉంటుంది. బిజినెస్ ఉంటే బాగుంటుంది. ఇక ఉన్నప్పుడు చేసుకుంటాం కదా, లేని రోజులు బుకింగ్స్ అప్పుడు కవర్ అప్ అవుతాయి, బ్యాలెన్స్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే నేను రిటర్న్ చేసుకొని కోకాపేటకి అయితే వెళ్తా. ఎందుకంటే అక్కడ నుంచి 100% పడతాయి బుకింగ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు 5th ట్రిప్ పడింది. మరి ట్రిప్ దగ్గరికి అయితే వెళ్తున్నా. అది ఫోన్కి ఏమైందేమో హ్యాంగ్ అవుతుంది బాగా. ఈ ట్రిప్ అయితే 2,500-2,600 అయితే అయిపోతాయి మనకు టార్గెట్. ఎందుకంటే ఏదో మరి బుకింగ్స్ అయితే ఉండలేవు. మళ్ళీ పైనుంచి రాంగ్ రూట్స్ ఎక్కువైపోయినాయి సిటీలో, చాలా హెడేక్ అయిపోతుంది. ఓకే, మరి పికప్ లొకేషన్కి వెళ్తున్నా. మరి ఇది కోకాపేట లాంచ్ నుంచి ఉంది 600 రూపీస్ ఎయిర్పోర్ట్ డ్రాప్. ఇక కంపెనీ షీట్స్ అనుకొని చేసుకుంటున్నాయి, ఏం చేద్దాం.
బుకింగ్స్ అయితే ఉంటాయి. మళ్ళీ ఇంకో అర్ధగంట అయితే అవి కూడా దొరకవు. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్లో అయితే చూడొచ్చు ఎంత ట్రాఫిక్ ఉంది, టూ మచ్ ట్రాఫిక్. ఇంకోటి ఏంటంటే 5th ట్రిప్ కంప్లీట్ అయింది మనకు. సార్ అయితే అమౌంట్ వచ్చేసి 575 అయితే 600 రూపీస్ కొట్టారు. అయితే టోటల్గా మనకు 2600 ఇవాళ ఎర్నింగ్. ఎందుకో మరి ఎయిర్పోర్ట్లో ఇప్పుడైతే ప్రస్తుతానికి 576 600 చూపిస్తున్నాడు వెహికల్స్. చాలా మంది కొంటున్నారు కదా కొత్త వెహికల్స్. మరి ఊబర్ కూడా ఏం చేస్తాడు, కొత్తగా వచ్చిన వాళ్ళని యూజ్ చేసుకుంటాడు. కొత్త వెహికల్స్కి బుకింగ్ తొందరగా ఇస్తాడు, ఎందుకంటే అలవాటు చేసి ఇష్టపెడతాడు. ఇక్కడ ఇప్పుడు కనీసం దగ్గర ఇప్పుడు నాకు 12 to 13-14 మినిట్స్ అయిపోయింది కస్టమర్ని డ్రాప్ చేయడానికి. ఎందుకంటే ఆ ఫోన్పే అయితే లేదు, సర్వర్ బిజీ అవుతుంది. మరి వాడు వెళ్ళిపోతే నేను లాస్ కదా. ఆ లాస్ట్కి అయితే అమౌంట్ అయితే వచ్చేసింది మనకు. ఇంతమంది వెహికల్స్ కొంటున్నారు, మరి ఎవరికని ఇస్తాడు వాడు ఏం చేస్తాడు, ఫస్ట్ ప్రయారిటీ కొత్త బండ్లకి ఇస్తాడు, దాని తర్వాత నాకు ఇస్తాడు. బుకింగ్ చూడండి అందరూ ఆగి మరి చూస్తున్నారు. ఓరే బాప్రే బాప్, కింద లైన్ అయితే టూ మచ్ ఉంది. కింద లైన్ ఉంది బ్రో, ఫుల్ అక్కడ దాకా జామ్ ఉంది. అందుకేనా 500 లైన్ చూపిస్తుండే వాడు. ఓకే మరి వేస్ట్, ఇక్కడ ఆగేం లాభం లేదు. 500 వెహికల్స్ లైన్ చూపిస్తుంది, చూడవచ్చు. నేనైతే చూపిస్తాను. అక్కడ చూడండి లైన్, అక్కడ సైడ్ ఫుల్ ఉన్నాయి వెహికల్స్. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ఎన్ని గానం వెహికల్స్ ఉన్నాయి. ఎంతమంది ఒక్కడేసారి ఎయిర్పోర్ట్ వచ్చారు. ఎయిర్పోర్ట్ బుకింగ్లు ఇంతమంది పడ్డాయి. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని వెహికల్స్ అయితే పంపించాడు. ఒకటి కాదు, 2 కాదు, మొత్తం 600-700 వెహికల్స్ చూపిస్తున్నారు ప్రీమియర్లో. గోల్ అయితే 800-700 చూపిస్తుంది. అంటే దగ్గర ఎన్ని వెహికల్స్ ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు, ఇంతమందిని. బాపురే బాబు, మొత్తం జామ్. ఎందుకు పంపిస్తారా బాబు ఇంతమంది? అందుకే ఎయిర్పోర్ట్ రిటర్న్ వెళ్ళడానికి రీజన్ ఏం తెలుసా, ఇదే. ఇంతకుముందు అంటే పోయిన సంవత్సరం అయితే నాకు బుకింగ్స్ చాలా పడేటివి. అంటే రాగానే రిటర్న్ పడేటివి. డైలీ 4,000-5,000 చేసేవాడిని. అంటే అందులో నాకు 2,000 నుంచి 3,000 మిగిలేటివి ఎప్పుడు. అంటే 3,000-4,000, సండే వస్తే 5,000-6,000 మిగులుతుండే. 5,000 అయితే మినిమం. మళ్ళీ ఇంత అలసిపోయే వాళ్ళం కాదు. ఇప్పుడైతే చూడొచ్చు ట్రాఫిక్, ఆటో వాళ్ళు ఆపడం వల్ల ఇంత జామ్ అవుతుంది. ఎందుకు ఆపుతున్నారు మళ్ళీ మన ట్యాక్సీ ప్లేట్ కూడా? ఏమొస్తుంది అన్న, 20 రూపాయల కోసం అన్ని ఎక్కించుకొని శంషాబాద్ పోయి మధ్యలో బుకింగ్ పడితే ఏడేసి పెడతానికి. మొత్తం జామ్ ఉంది. లేదు బ్రో, ఏంటంటే వెళ్ళగానే మనం రిటర్న్ ఎంటీ రావడానికి రీజన్ ఏంటంటే, మెయిన్ రీజన్ వెళ్ళగానే వెహికల్స్ ఒక 90-100 ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ ఆగచ్చు, 1 అవర్ ఆగచ్చు టైంని బట్టి. ఈ టైంలో అయితే ఆగచ్చు. కానీ 500-600 వెహికల్స్ అంటే మళ్ళీ కింద జామ్ ఉంది. మళ్ళీ వాడు ఊబర్ ఎలా చేస్తాడు తెలుసా, తక్కువ వెహికల్స్ ఉన్నప్పుడు వెళ్తేనే మనకు వెంబడినే ఒక హాఫ్ అన్ అవర్లో బుకింగ్ ఇస్తాడు. 500-600 వెహికల్స్ అంటే వాడు ఏం చేస్తాడంటే, ఫస్ట్ మన లైన్ తగ్గుతూ ఉంటుంది. వచ్చిన వాళ్ళకి మూమెంట్ ఉంది అనుకో, ఏదైతే వెహికల్ పైన దించేసి వస్తుంది కదా, అంటే డ్రాప్ చేసిన వెహికల్కి ఎంబడి ఇచ్చేస్తాడు పికప్, అంటే రిటర్న్ బుకింగ్. మనం ఎంతసేపు కూర్చున్న వేస్ట్. మనకు కూర్చోబెట్టి ఏం చేస్తాడంటే 10 గంటలకు 11 గంటలకు ఇస్తాడు. ఎందుకంటే నేను ఒక 2-3 months కింద చేసినా కదా, నాకు అర్థమైపోయింది ఏంది కథ అయింది. ఇంతకుముందు అయితే ఒక రెంటల్ అయితే పడింది ఎయిర్పోర్ట్ పడకముందే, 1400 3 hours 35 kilometers. సూపర్ ఉండే అది బుకింగ్. కానీ ఏం చేస్తాం, మన కిస్మత్ యాక్సెప్ట్ కాలే అది ఎవరికి యాక్సెప్ట్ అయిపోయింది. అంటే ఎవరికి వాళ్ళని వాడికి ఇస్తాడు, వానికి ఇష్టం వచ్చినప్పుడు ఇస్తాడు. ఈరోజు రెంటల్ ఇచ్చిండా, రేపు ఇయ్యడు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే వెళ్తున్నా. మరి ఇక్కడ ఇప్పుడు ఈ శంషాబాద్లో ఏం పడతాయేమో నాకైతే డౌటే, కానీ ఆగక తప్పదు. ఎదురు ఒక్కతో చూడాలి. 15 minutes అయితే టోటల్గా అయితే 2,500-2,600 అయితే అయినాయి. గ్యాసు, ఊబర్ ఛార్జెస్ తీసేస్తే ఒక 600-800 తీస్తే 1,800 మిగిలినట్టు. బండ్లు చాలా మంది కొంటున్నారు కదా, అదే ప్రాబ్లం అయిపోయింది. కొత్త బండ్లు ఎక్కువ అయిపోయినాయి. అందుకే బుకింగ్స్ పడతలేవని కాదు, బుకింగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఊబర్కి ప్లస్ పాయింట్ వచ్చింది, వెహికల్స్ ఎక్కువైనాయి. అందుకే వాడు ఆడుకుంటుండు మనతో. వెహికల్స్ ఎక్కువైనాయి కదా, బుకింగ్స్ ఏమవుతుంది. మామూలుగా అయితే ఇంతకుముందు ఒక బుకింగ్లో ఒక 5-6-10 ఇట్లా పడుతుండే కంటిన్యూస్లీ. ఇప్పుడు
ఇప్పుడు ఏమవుతుందంటే చాలా వెహికల్స్ అయిపోయినాయి. బుకింగ్స్ పది ఉంటే వెహికల్స్ ఏమో 30-40 వెహికల్స్ ఉన్నాయి. ఎగబడి పోతున్నారు కదా, అందుకే రేట్ తగ్గిస్తున్నాడు. ఎంత ఇచ్చినా పోతారు కదా ఇల్లు అని. సరే ఫ్రెండ్స్, ఓకే బాయ్. అయితే సిటీకి అయితే వెళ్తున్నా. ఏమైనా మళ్ళీ బుకింగ్స్ పడితే యాడ్ చేసి వీడియో అయితే ఎడిట్ చేసేస్తా. పడకపోతే ఇక్కడికి లాస్ట్ చేసి వీడియో అయితే సెట్ చేసి పెట్టేస్తాం. మరి ఎందుకంటే వీడియో చేయాలంటే సెట్ అవుతుంది నాకు, కార్ ఓవర్ మైనస్ అవుతుంది. అదే అన్న, ఇది వచ్చేసి మన లాస్ట్ ట్రిప్. ఇది 135 ఏమో పడింది, చిన్న ట్రిప్పు. ఇక్కడ ప్రెస్టేజ్ నుంచి మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయితే పడింది. 3-4 కిలోమీటర్లు ఉంది. దించేసి బుకింగ్ అయితే ఆఫ్ చేసేస్తాం. మరి నా 6th ట్రిప్ ఒకటి చిన్నది అయితే పడింది లాస్ట్లో. అయితే అమౌంట్ వచ్చేసి 135 రూపాయలు. ఇది ట్రిప్ అయితే 3 కిలోమీటర్లు. 3 కిలోమీటర్లు తొందరగానే అయిపోయింది, పర్లేదు. ముందర షాక్ అబ్జర్వర్లో వర్కింగ్ బాగుంది. ఎందుకంటే కెమెరా పెట్టా కదా ఇక్కడ, అంటే మొబైల్ పెట్టా. మన దగ్గర అంత అమౌంట్ లేవు పెద్ద కెమెరాలు పెట్టి ఏదో షూట్ చేసినట్టు. ఒక్కటే ఫోన్ ఉంది. ఆ ఒక్క ఫోన్తోనే బుకింగ్ పడితే బుకింగ్ తీసుకున్నాక లొకేషన్ తెలిసింది ఉంటేనే అప్పుడు వీడియో రికార్డింగ్ చేస్తాను నేనైతే. మీరు చూడొచ్చు, ఇప్పుడు ఎక్కడైనా మన జంపులు వస్తున్నాయి కదా, అయితే మామూలుగా అయితే షాక్ అబ్జర్వర్ కానీ ఏదైనా ఖరాబ్ అయితే అంటే మొత్తం ఫోన్ అంటే అది మొత్తం ఫోన్ కూడా కదులుతుంది. ఇప్పుడు జంపులు ఉన్నాయి కదా, పెద్ద ఏదైనా జంప్ వచ్చింది అనుకో స్పీడ్ బ్రేకర్, బండి ఇట్లా అంటే బ్యాలెన్స్ అయ్యి బౌండ్ ఇట్లా మూమెంట్ ఇస్తుంది కదా, అంటే కరెక్ట్ వర్కింగ్ ఉన్నాయి. ఇంకా ముందుగా టైర్లో ఏంటంటే కొద్దిగా సౌండ్ వస్తుంది కడకట్లా, అంటే టైర్లు కొద్దిగా లైట్గా జంప్ అవుతున్నాయి. అవి లింక్ రాడ్ల సౌండ్ అనుకుంటా నేనైతే. మామూలుగా అయితే మొత్తం వర్కింగ్లో ఉన్నాయి. షాక్ అబ్జర్వర్లో లోవర్ ఆర్మ్, టైర్ రాడ్లు అన్నీ ఓకే. లింక్ రాడ్లు పోయినాయి. ట్రాఫిక్ టైం కదా, బుకింగ్స్ ఏం లేవు. అయితే టోటల్గా మన ఎర్నింగ్ వచ్చేసి 2700. ఫ్రెండ్స్, మీరు అనుకుంటున్నారేమో ట్రిప్స్ తక్కువ చేస్తున్నారని. అన్న, ఇక్కడ బుకింగ్లు లేవు ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి కొత్త కార్లు ఎక్కువైపోయినాయి. కొత్త బండ్ల వల్ల ఏమవుతుందంటే మాకు బుకింగ్లు అస్సలేవు. అంటే బుకింగ్లు 20 ఉంటే కార్లు 50-60 ఉన్నాయి. వేరే వాళ్ళకి యాక్సెప్ట్ అవుతున్నాయి తొందరగా. కొత్త వెహికల్స్కి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడు ఊబర్. చూస్తున్నారు కదా, ఎయిర్పోర్ట్లో 3 months కింద 3-4 months ఈ దీపావళి దసరా కంటే ముందు ఊబర్ లైన్ ఎప్పుడు 200-300 ఉంటుండే. పోగానే ఇచ్చేవాడు రిటర్న్ బుకింగ్. ఇప్పుడు ఇస్తలేడు, అన్నీ కొత్తగా కనిపిస్తున్నాయి కింద. అందుకే బిజినెస్ మొత్తం దెబ్బతింటుంది. చాలామంది కొత్త కార్లు తీసుకుంటున్నారు. మరి తీసుకుంటున్నారు కదా, కొన్ని రోజులు అయితే మంచిగా నడుపుతారు. దాని తర్వాత వాడు ఏం చేస్తాడు, ఇప్పుడు నేనైతే సంవత్సరంన్నర అంటే 19 months 20 months అవుతుంది. ఇంకా 4 months అయితే 2 years కంప్లీట్ అవుతుంది. 1 year గట్టిగా ఇస్తాడు. నేను కూడా చేసిన తర్వాత ఇయ్యాడు, కానీ ఓపికతో చేసుకుంటున్నాను నేను. అంటే పర్సనల్ రెంట్లు అవి ఇవి, ఒకరోజు ఏదైనా రెంట్లో 3 రోజుల పైసలు మిగులుతాయి. అవి అడ్జస్ట్ అవుతున్నాయి. మిగతా 2 రోజులు కాకపోయినా, లేకపోతే ఏమున్నా లేకున్నా కానీ ఏదో అడ్జస్ట్ చేసుకుంటున్నా. మరి మీరు బాకీలు తీసుకొని మళ్ళీ అంటే బాకీ తీసుకొని బండ్లు కొనుక్కొని మళ్ళీ దానికి లోన్లు కట్టలేక బిజినెస్ది గ్యారంటీ లేదు. ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు. మోటార్ లైన్ కాబట్టి మనం అనుకుంటాం ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందని. కొత్త బండి ఇవాళ పొద్దున్న చూసిన ఎరిటిగా కంపెనీ వెహికల్ మన ఓఆర్ఆర్ దగ్గర అన్న యూటర్న్ తీసుకున్నట్టున్నాడు. వెనక నుంచి ప్రైవేట్ వెహికల్ వచ్చి డాష్ ఇచ్చింది. సడన్గా అన్న ఏం చేసిందంటే బ్రేక్ కొట్టిండో మరి ఏం చేసిండో తెలియదు, కానీ తగిలిచ్చిండు వెనక నుంచి ప్రైవేట్ వెహికల్. కానీ ఇప్పుడు ఆయన సొంతంగా చేసుకోవాలన్నా కానీ చిన్న పని కాదు. ఎందుకంటే ఇంకా చాలా డ్యామేజ్ అయింది, గ్లాస్ పగిలింది, అది ఇది చాలా ఉంది. ఇన్సిడెంట్ ఓవరాల్ గచ్చిబౌలి దగ్గర అయితే అయ్యింది. మరి అదంతా చేయించుకోవాలంటే చాలా డబ్బులు అవుతాయి. అదే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే ఇన్సూరెన్స్ వాడు అంటే షోరూమ్ తొందరగా ఇయ్యాడు. షోరూమ్ వాడు కూడా ఆడేం చేస్తాడు, 2-3 నెలలు ఉంచుకొని ఇస్తాడు. 2-3 months షోరూంలో రిపేర్ అయ్యి మొత్తం అంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తాడు కదా, వాడు వట్టి ఒక డోర్ వర్క్ చేయడానికి మా ఫ్రెండ్ది పంపరు ఏదో డోరు ఇంకా పంపరు డ్యామేజ్ అయితే 2 months నుంచి 3 months టైం అడిగిండు. 3 months దాకా ఇంట్లో కూర్చొని ఈఎంఐలు కట్టిండు. మరి అట్లా మన పెద్ద డ్యామేజ్లు అయితే మనం మామూలుగా పెద్ద డ్యామేజ్ అయితే కంపల్సరీ ఇవ్వాల్సింది. 2-3 months కూర్చొని కట్టాలి. అందుకే కొద్దిగా చూసుకొని నడపండి, రాంగ్ రూట్స్ అవాయిడ్ చేయండి. ఇంకోటి నేను కూడా డాష్ కెమెరా కొనుక్కోవాలి, కానీ ఏది తీసుకోవాలో నాకు అర్థమవుతలేదు. మీరు ఏదైనా సజెషన్ ఇస్తే కామెంట్లో ఏ డాష్ క్యామ్ అయితే బాగుంటుందో చెప్పండి, అది తీసుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ టెర్నింగ్స్ అయితే 2700. కొద్దిగా బాగా జాగ్రత్తగా సేఫ్గా డ్రైవ్ చేయండి.
సిటీలో అయితే చూస్తున్నా క్యాబ్స్ ఇంకా బైక్స్ చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. పాపం వాళ్ళు అంటే కష్టపడి ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఫ్యామిలీ నీడ్స్ పెట్టుకొని పొద్దున్న లేచి సాయంత్రం దాకా కష్టపడి 12 గంటలు మళ్ళీ అలసిపోయి పడుకొని చాలా కష్టపడతారు. కంపెనీ వాళ్ళు కూడా, ట్యాక్సీ ప్లేట్స్, మేము ఓలా ఊబర్ ర్యాపిడో మేము కూడా చాలా కష్టపడతాం. మళ్ళీ బైక్ వాళ్ళు కూడా చాలా కష్టపడతారు. ఈజీగా రావు బైక్ వాళ్ళకు కూడా. డైలీ ఏం చేస్తున్నారు ఆటో వాళ్ళు బాగా అలసిపోతామన్న అందరం. మేము ఏ ఫీల్డ్ అయినా సరే బాగా పెయిన్స్ ఉంటాయి. కనీసం కార్ ఫీల్డ్లో మేము కొద్దిసేపు అన్న సీట్ లాంగ్ చేసుకుని కొద్దిసేపు అన్న రెస్ట్ తీసుకుంటాం. వాళ్ళకైతే అది కూడా వీలు ఉండదు. వాళ్ళైతే పాపం బైక్ మీద కూర్చొని రెస్ట్ తీసుకుంటారు. చూస్తుంటాం కదా ఆటో అన్నాలు అయితే చిన్న ట్రిప్పులు అన్ని చిన్న ట్రిప్పులు చేసుకుంటూ 2000 3000 ఈజీగా రావు. ఆటోలో 2000 మిగులుతాయి 3000 మిగులుతాయి అంటారు కదా. వాళ్ళ కష్టం ఏందో వాళ్ళకే తెలుసు. చాలా బాడీ పెయిన్స్ ఉంటాయి, వాళ్ళు ఎవరు చెప్పుకోరు. మళ్ళీ ఆటోలో ఎంత రిస్క్ ఉంటుంది, ఏమన్నా వచ్చి టచ్ అయింది ఏదైంది, చాలా అన్నింటిలో రిస్క్ ఉంది. బైక్ అయినా సరే ఎవరైనా ఆపోజిట్ వచ్చిండో రాంగ్ రూట్లో వచ్చిండో. కార్ కంటే మనకు మామూలుగా వస్తే ఎట్లా మనకేం కాదు, కాకపోతే వెహికల్ డ్యామేజ్ అవుతుంది. అందుకే ఫ్రెండ్స్ సేఫ్గా డ్రైవ్ చేయండి, చూసుకుంటే మొబైల్ చూడకండి ఎక్కువ. నేను కూడా అందుకే వీడియోస్ కరెక్ట్ తీసలేను, ఇవాళ కూడా తీయలే. ఎందుకంటే వీడియోస్ తీసే టైంలో నాకు డిస్టర్బెన్స్ అవుతుంది చాలా. ఎందుకంటే ఒకటే ఫోన్ ఉంది, మళ్ళీ అందులో కస్టమర్స్ని ఇన్వాల్వ్ చేయొద్దు అన్నట్టు అలా తీస్తున్నా. ఓకే మరి ఫ్రెండ్స్ బాయ్. నేనైతే ఇక్కడ మా ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్తున్నా. లంచ్ చేసేసుకొని డిన్నర్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ తీసుకుంటా. ఇవాళైతే ఇక్కడ ఫ్యామిలీ ఉన్న వాళ్ళైతే 12 hours చేయండి అన్న. బండ్ల గురించి ఆతురత కాకండి. నేను రేపైతే ఒక వీడియో పెడతా. కంపెనీలో ఎర్టిగాకు డీజర్కు షీట్స్ ఏముంటాయో అన్న వాళ్ళు దొరుకుతారు డైలీ నాకు. మధ్యాహ్నం సిఎన్జీ నింపేటప్పుడు వాళ్ళకి అడిగైతే షీట్స్ ఫొటోస్ నేను షార్ట్స్లో అయితే వేస్తా, చూడండి తప్పకుండా. మళ్ళీ అన్ని డీటెయిల్స్ ఇస్తా దాని గురించి, కంపెనీ గురించి. ప్రతి దాంట్లో తీసుకుంది బ్రో. ఏ ఫీల్డ్లో నువ్వు ఫస్ట్ రావాలంటే ఫస్ట్ నీకు మినిమం నాలెడ్జ్ కావాలా. ఇప్పుడు నేను కూడా క్యాబ్ ఫీల్డ్లో డైరెక్ట్ రాలే. ఫస్ట్ నేను కూడా ఫ్లీట్, నా దగ్గర సొంత కార్ ఉంచుకొని మరి, అంటే ప్రైవేట్ వెహికల్ ఉండేది నా దగ్గర. అయినా కానీ నేనేం చేసిన అంటే ఫస్ట్ ఫ్లీట్ వెహికల్ 2 months 3 months నడిపిన తర్వాత నాకు అనుభవం అయింది. నేను నడపచ్చు. ఎందుకంటే నాది మొత్తం 10-11 years అవుతుంది మోటార్ లైన్. సిటీలో కొత్త, మొత్తం ఆల్ ఓవర్ అయితే. కానీ బయట నడిపిన దానికి సిటీలో నడిపిన దానికి చాలా తేడా ఉంటుంది. బాగా అలసిపోతాం, ఇక్కడ స్ట్రెస్ అవుతాం. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్. గోల్కొండ రిసార్ట్స్ వచ్చింది. ఇది ఏరియా అంటే ఇది గండిపేట ఏరియా అనుకుంటా. ఇక్కడ నుంచి మళ్ళీ కోకపేటకి అయితే వెళ్ళాల్సింది. ఓకే బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీస్. అయితే మై నేమ్ ఈజ్ మొహమ్మద్ సోహెల్. నేను బాన్స్వాడ నుంచి. అయితే నేను కూడా బాన్స్వాడ నుంచి వచ్చి ఇక్కడ కొన్ని ఇంతకుముందు కూడా చేసా ఓలా ఊబర్ 1 year. అయితే మధ్యలో 6 months గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ నుండి మళ్ళీ చేస్తున్నాను. అయితే ఇంతకుముందు చాలా ఎర్నింగ్ చేసేవాడిని, ఇప్పుడు బిజినెస్ డల్ అయింది. ఓకే మరి ఫ్రెండ్స్ బాయ్. ఇది నాకు తెలిసి ఇది పార్క్, గండిపేట పార్క్ అనుకుంటా, రైట్ సైడ్. ఓకే గుడ్ నైట్.